సైజ్ కూడా కొంచెం పెద్దగా ఉంటుంది ఎంఎంలో. సో ఎంఎంలో కొంచెం సైజ్ అనేది కూడా పెద్దగా ఉంటుంది అనమాట. కాబట్టి తొందరగా ఇమీడియట్గా 1 మంత్లో రిజల్ట్ వస్తుంది. ఒకవేళ సూపర్ డిలక్స్ వాడినాం అనుకోండి 2 మంత్స్లో రిజల్ట్ వస్తుంది. అంటే ఇది తొందరగా రిజల్ట్ రావడానికి సార్ వాయిస్ అక్కడక్కడ బ్రేక్ అవుతుంది మీది. ఉండదు అమౌంట్ అనేది. సో తక్కువనే వేరియేషన్. ఎస్ సార్, కొద్దిగా సిగ్నల్ అనేది లేదు సార్. ఇక్కడ కొంచెం బయట ఉన్నామన్నమాట. ఓకే. సో ఇక్కడ డెమోస్కి వచ్చాము. సో దానికి దీనికి ఏం లేదు సార్, డిఫరెంట్ అనేది ఫ్యాబ్రిక్ అంటే కొంచెం ఎంఎంలో సైజు పెద్దగా ఉంటుంది. ఓకే సార్, అంతే, దెర్ ఇస్ నో డిఫరెన్స్. సార్ క్లియర్ అయింది అనుకుంటా. సార్ వాయిస్ డిస్టర్బెన్స్ అయింది మీది బాగా, అంటే అక్కడక్కడ రాలేదు వాయిస్. సరే, ఓకే సార్, మీరు చెప్తారు కొంచెము, అంటే ఐ మీన్ శర్మ సార్ మీరు అన్మ్యూట్ చేసి చెప్పండి, తర్వాత ప్రశాంత్ సార్ మాట్లాడతారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. చాలా ఎక్సలెంట్ సార్ ఈరోజు సెషన్ సార్. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నేను 3 years నుంచి బీపీ టాబ్లెట్ వాడుతున్నా సార్. ఓకే సార్. అయితే మొన్న రీసెంట్ గా ఒక 10 days బ్యాక్ టెస్ట్ చేయించుకున్నా సార్. అంటే రిస్ట్ బెల్ట్ వాడుతున్నాను రెగ్యులర్ గా సార్. అది వాడుతున్నప్పుడల్లా నాకు మొన్న టెస్ట్ చేపిస్తే 160 వచ్చింది సార్ బీపీ. ఓకే, ఇంత ముందు ఎంత ఉండే సార్? నార్మల్ ఉండదు సార్, 140 130 అలా వస్తుండే. అంటే మళ్ళా నాకు కన్ఫ్యూజన్ ఏంది సార్, రిస్ట్ బెల్ట్ మరి లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకుంటే తక్కువ అవుతుందా, లేకుంటే రైట్ హ్యాండ్కి పెట్టుకుంటే తక్కువ అవుతుందా అని. ఓకే సార్, చాలా మంచి క్వశ్చన్ వేసినారు మీరు. సార్ ప్రశాంత్ సార్. ఎస్ సార్ అవైలబుల్ ఉన్నాను సార్. ఓకే సార్. సార్ యాక్చువల్గా మనకి ఫుడ్ వల్ల కావచ్చు, లేదంటే మిగతా వాటిలలో కూడా కావచ్చు, ఆ విధంగా కొంచెం రేస్ అవకాశం ఉంటుంది అనమాట. మీరు తీసుకునే మెంటల్ ప్రెజర్ కానీ ఇట్లా కొద్దిగా అవి కూడా కారణం అయ్యి ఉండొచ్చు. సో నో ప్రాబ్లం. మనకు ఇప్పుడు మీకు ఇంతకు ముందు హై బీపీ ఉందా, లో బీపీ ఉందా సార్? సార్ అలాంటిది ఏం లేకుంటే నార్మల్ గా ఉండే సార్. అయితే నేను ఏం చేశాను సార్, 8,900 ఉంది కదా సార్ కిట్ మనది, అది మ్యాట్ ఆ మ్యాట్ వాడుతుండే సార్ మొన్నటి వరకు. అయితే అదే మరి దాని వల్ల ఏమన్నా ఇదైందా మరి మ్యాట్ వల్ల, అంటే మన దాని వల్ల కూడా కొద్దిగా రిజల్ట్ రావాలి కదా సార్. ఇప్పుడు మన సూపర్ ప్రీమియం కిట్ వాడితేనే మనకు రిజల్ట్ వస్తుంది కదా, మరి అది సరిపోయిందా లేదా అని డౌట్ కదా డోస్. అది మీ అపోహ మాత్రమే సార్, అట్లా అనేది ఏమి ఉండదు. సో ఖచ్చితంగా రిజల్ట్ అయితే దీనివల్ల రెండిట్ల వల్ల ఉంటది. దీనివల్ల కొద్దిగా స్లోగా ఉంటుంది, దానివల్ల కొద్దిగా స్పీడ్ ఉంటుంది, అంతేగాని రిజల్ట్ రాకపోవడం అనేది ఏమి ఉండదు సార్. ఓకే. మరి ఇప్పుడు రెస్ట్ బెల్ట్ లెఫ్ట్ కి పెట్టుకోవాలా సార్, రైట్ హ్యాండ్ రైట్? ఇప్పుడు మీ బీపీ ఎంత ఉంది? ఇప్పుడు మొన్న చూసుకుంటే 160 వచ్చింది సార్. అయితే డాక్టర్ ఏం చేశారంటే ఇంతకుముందు టాబ్లెట్ వాడింది ఇప్పుడు చేంజ్ చేశారు. అంటే 3 years నుంచి అదే టాబ్లెట్ వాడాను సార్ నేను. మళ్ళీ ఇప్పుడు వేరే ఎండికి కన్సల్ట్ అయితే టాబ్లెట్ చేంజ్ చేశారు, అంటే డోస్ ఎక్కువ రాశారు టాబ్లెట్. అది సార్. ఇప్పుడు మీ బీపీ 160 ఉందా? అవును సార్, మొన్న 2 days కింద 160 ఉందా? 160 వచ్చింది సార్ మొన్న 2 days బ్యాక్. ఓకే. మళ్ళీ సార్ బీపీ ఇదైంది, 160 వచ్చి మళ్ళీ మెడ నొప్పులు, హెడేక్ చాలా విపరీతం ఉండే సార్. ఓకే. అది సార్. ఓకే సార్, మీరు రైట్ హ్యాండ్ కి పెట్టుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఒక 1 month అబ్జర్వ్ చేయండి, ఆ తర్వాత ఒకసారి డాక్టర్ వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. సో దాన్ని బట్టి మనము ఏం చేయాలా ఏంటి అనేది మనం చూద్దాం. ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే. సో ఇంకో క్వశ్చన్ సార్, సేమ్ ఇప్పుడు సార్ అడిగినట్టుగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము డిలక్స్ కిట్ ప్రీమియం క్వాలిటీ వాడినప్పుడు అందులో కొన్ని మ్యాగ్నెట్స్ ఎక్కువ ఉంటున్నాయి, సో తొందరగా రిజల్ట్ వస్తుందని చెప్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ 300 ఉన్నది, వీళ్ళు డిలక్స్ కిట్ తీసుకున్నారు, డిలక్స్ కిట్ తీసుకొని వీళ్ళు ఒక 1 month 2 months లో నార్మల్ పొజిషన్కి వచ్చింది. సో ఎప్పుడైతే షుగర్ హై ఉన్నప్పుడు మనం డిలక్స్ కిట్ వాడితే అందులో మ్యాగ్నెట్స్ ఎక్కువ ఉండడం వల్ల షుగర్ అనేది హై తగ్గింది కదా.
సో ఒక నార్మల్ పొజిషన్కి వచ్చిన తర్వాత మరి అది ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు సార్. ఓకే, నార్మల్ పొజిషన్కి వచ్చిన తర్వాత మన బాడీ అనేది స్టెబిలిటీకి వచ్చేస్తుంది. స్టెబిలిటీకి వచ్చిన తర్వాత మన బాడీకి ఎంతైతే మ్యాగ్నెటిక్ ఎనర్జీ అవసరమో అది మాత్రమే అబ్జర్వేషన్ చేసుకుంటుంది. మిగతా ఎనర్జీ అంతా అట్లా ఏమి ఉండదు సార్. సో మనం ప్రీమియం కిట్టే వాడొచ్చు, అట్లా ఏమి ఉండదు. సో దాంట్లో వేరియేషన్ అనేది ఏమి ఉండదు సార్. ఓకే సార్, అలాగైతే ఓకే. భవానీ మేడం ఒకసారి మీరు మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నాకు ఇదే కన్ఫ్యూజ్ అవుతుంది. బీపీ నార్మల్ గా ఉన్న వాళ్ళు ఏ హ్యాండ్ పెట్టుకోవాలి, బీపీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏ హ్యాండ్ పెట్టుకోవాలి అనేది ఒకటిసారి కన్ఫ్యూజ్ అవుతుంది. కొంచెం చెప్పరా? ఓకే మేడం. ఎస్ మేడం. అంటే యాక్చువల్గా మీకు బీపీ హై బీపీ ఉందా, లో బీపీ ఉందా? నాకు బీపీ లేదు సార్. అంటే నేను మా ఇంట్లో ఎవరికి బీపీ లేదు. కాకపోతే రిస్ట్ బ్యాండ్ అనేది వాడతాం కదా మనం ఈ దాంట్లో. ఓకే కాకపోతే మరి ఇప్పుడు మేము రైట్ హ్యాండ్ కి ఓకే పెట్టుకోవాలా, లెఫ్ట్ హ్యాండ్ పెట్టాలా? మళ్ళీ మనము ఫర్దర్ ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు కూడా బీపీ ఉంది అని ఎవరన్నా అన్నప్పుడు వాళ్ళకి కూడా సజెస్ట్ చేయడానికి ఉంటది కదా సార్. ఎస్ మేడం, వండర్ఫుల్ క్వశ్చన్ మేడం. యాక్చువల్గా బీపీ లో బీపీ ఉన్న వాళ్ళేమో లెఫ్ట్ హ్యాండ్కి పెట్టుకోవాలి, తర్వాత హై బీపీ ఉన్న వాళ్ళు రైట్ హ్యాండ్కి పెట్టుకోవాలి. ఒకవేళ ఏ బీపీ లేదనుకోండి, మీరు రైట్ హ్యాండ్కి పెట్టుకుంటే సరిపోతుంది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. లెఫ్ట్ ఎల్ఎల్ అని గుర్తుంచుకుంటే, లో లెఫ్ట్ అని గుర్తుంచుకుంటే మేడం సరిపోతుంది. ఎల్ఎల్ ఎస్ ఎస్ లో అంటే లెఫ్ట్ కదా సార్. లో ఎల్ఎల్ గుర్తుంచుకుంటే ఈజీగా కోడ్ భాషలో యా లో బీపీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. సార్. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. ఓకే సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సార్ సాయి కృష్ణ సార్, మీరు హ్యాండ్ రైజ్ చేశారు, మాట్లాడండి సార్. సాయి కృష్ణ సార్. సార్ గుడ్ మాట్లాడండి మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్ మా ఫాదర్ కూడా హై బీపీ టీ షార్ట్ పార్టీ వాడుతున్నాను. అయితే మా నాన్నగారికి కూడా ఒకసారి ప్రశాంత్ సార్ ఖమ్మం వచ్చినప్పుడు చెప్పారు రైట్ సైడ్ పెట్టాలి బీపీ ఉన్నప్పుడు అని చెప్పారు. ఓకే. అయితే మా ఫాదర్ కి రైట్ సైడే పెడుతున్నాం. ఈ రిస్ట్ బ్యాండ్ అని నెక్ బ్యాండ్ వాడుతున్నాం. ఒక 10 days బీపీ టాబ్లెట్ కూడా వేసుకోలేదు సార్. వేసుకోకుండా అంటే మనకి చెక్ చేయించాను, నేనే చెక్ చేయించా, నార్మల్ ఉంది సార్ బీపీ. ఓకే. ఇప్పుడైతే నార్మల్ చెప్పేసింది సార్ మా ఫాదర్ కి. ఓకే. సో ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు. సో మనం ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ బ్యాండ్ వాడినప్పటి నుంచి ప్రాబ్లం లేదు, మన ప్రొడక్ట్స్ వాడినప్పటి నుంచి అని చెప్తున్నారు, అంతే కదా సార్? అవును అవును సార్, అవును. ఓకే సార్. ఇప్పుడు మనకు సాయి కృష్ణ సార్ చెప్పినట్టుగా, సో మనం అయితే హై బీపీ ఉన్నప్పుడు మన యొక్క బ్యాండ్ అనేది రైట్ సైడ్ కు, లో బీపీ ఉన్నప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ కు. సో ఒకవేళ మనకు బీపీ లేదన్నప్పుడు మనం ఇది వాడినప్పుడు రైట్ హ్యాండ్ కు వాడితే మనకు మంచి రిజల్ట్ అనేది వస్తున్నది. సో అలాగే ఇప్పుడు ఒకసారి చెప్పారు కదా, నేను వాడుతున్నప్పుడు నాకు ఒకసారి పెరుగుతుందని చెప్పేసి అని చెప్పారు కదా. సో మేబీ అది అన్కన్సిస్టెన్సీ వల్ల, వాడకపోయి ఉండకపోవడం వల్ల, లేదు అంటే తన యొక్క బీపీ హై ఉండడం వల్ల తను లెఫ్ట్ హ్యాండ్ కి వాడడం వల్ల అయి ఉండొచ్చు. లేదంటే ఇంకేమో తన యొక్క ఫుడ్ హై ప్రెషర్, ఐ థింక్ అతను ఏదన్నా అన్కాన్షియస్ టైంలో కానీ, ఏదన్నా అన్కాన్షియస్ వర్క్ జరిగినప్పుడు కానీ, తను ఇలా అయినప్పుడు కానీ అయి ఉండొచ్చు మేబీ. సో కానీ మనకి రిజల్ట్ అనేది 100కి 100% ఇప్పటి వరకు నెగిటివ్ రిజల్ట్ అనేది ఎక్కడ రాలేదు మనకు. సో ఖచ్చితంగా 100కి 200% తగ్గడమే జరిగింది తప్ప, సో పెరగడం అనేది కానీ, ఇది పెట్టుకుంటే ఇలా జరిగిందనే విషయాన్ని ఎక్కడ రాలేదు సార్. దయచేసి ఇప్పుడు అడిగిన వాళ్ళు సార్. ఎస్ ప్రొసీడ్ సార్, ప్రొసీడ్. సో దయచేసి ఇప్పుడు ఏంటంటే మనకు ఒకవేళ ఇప్పుడు ఒక్కటే సార్, మనము చాలా మంది హాస్పిటల్కి వెళ్తుంటాం కదా. కొంతమంది ఇప్పుడు ఎన్నో హాస్పిటల్ ఉన్నాయి సార్ మన దగ్గర. సో ఒక హాస్పిటల్లో ఏదన్నా సంఘటన జరిగి, ఏదన్నా అవకతవకలు జరిగినప్పుడు ఏమవుతుందంటే హాస్పిటల్ మీద దౌర్జన్యం చేసి వాళ్ళు ఏదైనా చేస్తారు సార్. అక్కడ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఒక హాస్పిటల్ వల్ల ఏమవుతుందంటే మనకు అన్ని హాస్పిటల్ మీద బ్యాడ్ నేమ్ వస్తుంది, ఒక డాక్టర్ చేసిన దాని వల్ల దాని మీద వస్తుంది. సో కాబట్టి మనం ఖచ్చితంగా 1-2 అంటే ఐ మీన్ అది ఏమైనా అది వ్యక్తి వల్ల కావచ్చు, లేదంటే మనకున్న ప్రాబ్లమ్స్ వల్ల కావచ్చు. సో మేబీ సో దానికి సజెషన్స్ మన యొక్క అప్లైనర్స్ ఎవరైతే మనం, ఎందుకంటే నేను ఖచ్చితంగా నీ అప్లైనర్ నమ్ముతున్నానని చెప్తున్నా కదా ప్రతిరోజు. సో నువ్వు
ఇది జరిగింది సార్, నాకు ఇలా అప్లైనర్కి వెళ్ళేసి అడిగితే కనీసం అప్లైనర్ ఇంకొక అప్లైనర్ దగ్గరికి వెళ్ళేసి సూపర్ సీనియర్ దగ్గర వెళ్ళి సజెషన్ తీసుకొని గైడెన్స్ తీసుకొని, సో దీనికి ఇలా కాదు మనం వాడే విధానం. సో మనకు ఒక సైకిల్ తెచ్చుకున్నాం సార్, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని తెచ్చుకున్నాం, దాన్ని వాడడం రాలేదు మనకు. సో దానికి ఏమవుతుంది సార్, కొన్ని రోజుల తర్వాత అది తుప్పు పట్టిపోవడము, అది పని చేయకపోవడం జరుగుతుంది. కానీ సైకిల్ కొత్తదే, సో 6 months తర్వాత మనం వాడకపోవడం, సో 6 months వరకు వాడకపోవడం వల్ల మనకు అనేది దాని యొక్క వర్క్నెస్ అనేది తగ్గిపోయి ఉండొచ్చు. సో అలాగే ఏమన్నా మేబీ ఉండొచ్చు. సో ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్ ష్యూర్, బట్ అది ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో అది కూడా మన యొక్క అప్లైన్ అడిగి తెలుసుకొని దానికి ఇంకో అనుసంధానంగా ఇంకేమన్నా ఉంటే వాడితే బాగుంటుంది అని చెప్పేసి మీరు తెలుసుకోండి సార్. ఈ వేదిక మనకు ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ గా వస్తుంది సార్. ఇప్పుడు చూడండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఎన్ని ఆన్సర్స్ దొరికాయి. ఈ ప్రతి ఒక్కరి ఆన్సర్ ఒకరిది కాదు, అందరి ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేడంకు, భవానీ మేడంకి వచ్చిన క్వశ్చన్ అందరికీ రాకపోవచ్చు. సో ఇది రేపు పొద్దుగాల నీకు ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు, సార్ నాకు ఐబీపీ ఉంది సార్, దేనికి వాడాలంటే, సో అది నాకు తెలియదు నీకు తెలియదు అని చెప్పేసి ఉండడం కంటే, సో మనకి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఆన్సర్ వచ్చింది కదా, ఖచ్చితంగా మనం రైట్ హ్యాండ్ వాడండి, మీరు హైబీపీ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ కి వాడండి అని చెప్పేసి మనం సజెస్ట్ చేసుకుంటే మనకు అక్కడే మనకు ఆన్సర్ అనేది దొరికిపోతుంది. సో వాళ్ళు కూడా మనకు అభినందనలు చెప్తారు అనమాట. ఓహో ఓకే, తను డాక్టర్ లాగా ఇలాగా మనకు సజెస్ట్ చేశాడు అని చెప్పేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే సార్. సో ఇప్పుడు ఎవరు ఇంకా డౌట్స్ అడగట్లేదు, సో కొంతమంది మాట్లాడతలేరు కాబట్టి దయచేసి ఇప్పుడు ఇంకా మనము ఈ సెషన్ ముగిద్దాము. సో మీరు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పుకుంటూ సెషన్ క్లోజ్ చేయండి సార్. ప్రశాంత్ సార్. ప్రశాంత్ సార్. ఎస్, థ్యాంక్ యూ నవీన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు జూమ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సార్. సో కామెంట్స్ కూడా స్లోగా వినిపిస్తుంది, కొంచెం సౌండ్ చెక్ చేయండి. ఓకే, నో ప్రాబ్లం, అది సిగ్నల్ వల్ల అయ్యి ఉండొచ్చు. మెసేజ్లు కూడా కొంచెం మంది పెట్టారనమాట, చూశాను. సో ఇక్కడ కొద్దిగా సిగ్నల్ ప్రాబ్లం ఉంది. యాక్చువల్గా కొన్ని అనివార్య కారణాల వల్ల అసలు నేను సెషన్ ఈరోజు తీసుకోవాలి, బట్ నవీన్ సార్ తీసుకున్నాడు, చాలా అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చాడు. అలాగే రేపు కూడా మనకు సెషన్ ఉంటుంది లీడర్స్, రేపు అందరూ కూడా సో ఆన్ టైంకి వచ్చేసేయండి. సో రేపు ఒక కొత్త లీడరు, ఒక గెస్ట్, ఒక స్పీకర్, ఒక లేడీ స్పీకర్, సో మనకు ఒక మోటివేషనల్ స్పీకర్ అనొచ్చు, లేదంటే ట్రైన్ ద ట్రైనర్ అనొచ్చు. సో సర్టిఫైడ్ ట్రైనర్ అనమాట తను. సో ఎంతోమందికి గవర్నమెంట్ స్కూల్స్లలో అలాగే ప్రైవేట్ స్కూల్స్లలో ఎంతోమందికి ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి. సో మనము మన బిజినెస్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి అద్భుతమైన పాయింట్స్ మాట్లాడడానికి రేపు ఒక అద్భుతమైన ఒక చీఫ్ గెస్ట్గా ఒక మేడం వస్తుందన్నమాట. సో కాబట్టి ఎవరు కూడా రేపు సెషన్ అనేది మిస్ చేసుకోకండి. నేను అనౌన్స్ చేస్తున్నాను, ఒక సబ్జెక్ట్, ఒక టాపిక్ మీద ఆమె ట్రైనింగ్ ఇవ్వబోతుంది మన ఈ బయోటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. కాబట్టి మీ కింద ఉన్న, మీ అండర్లో ఉన్న ప్రతి ఒక్క టీంని రేపు కూర్చోబెట్టండి. సో ఎవరైతే మీ టీంని కూర్చోబెడతారో సో అద్భుతమైన సెషన్ వాళ్ళు మిస్ అవ్వకుండా వాళ్ళు కూడా తీసుకుంటారు. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. సో మేడం ఎవరు అనేది సస్పెన్స్ అనమాట. సో నేను రేపు బ్యానర్ అంటే పోస్టర్ రిలీజ్ చేస్తాను, సో లింక్ పంపిస్తాను, మీకు అందరికీ కూడా అర్థమైపోతుంది అనమాట ఆ మేడం ఎవరు అనేది. సో కొంతమందికి ఆ మేడం తెలుసు, కొంతమందికి తెలీదు, కానీ అద్భుతమైన ట్రైనర్, సో సర్టిఫైడ్ ట్రైనర్ అనమాట. సో వండర్ఫుల్గా ట్రైనింగ్ ఇస్తుంది, చాలా అద్భుతంగా. ఆమె ట్రైనింగ్ వింటే ప్రతి ఒక్కరు కూడా ఒక లైఫ్లో చేంజింగ్ పాయింట్ అనేది వస్తుంది. సో కాబట్టి ఎవరు కూడా రేపు సెషన్ మిస్ అవ్వద్దు. సో థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో మనం ఈరోజు సెషన్, ఈ ప్రోగ్రామ్ని మనం కంప్లీట్ చేసుకుందాం. సో జై హింద్, జై భారత్, జై ఈ బయోటోరియం. జై హింద్, జై భారత్, జై హింద్, జై భారత్, జై ఈ బయోటోరియం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.